అండ్ ఢిల్లీ సుల్తాన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ మన ఇండియాకి 712 ఏడీలో మొహమ్మద్ బిన్ ఖసీం అనే ఆయన వచ్చారు. సో అరబ్ కాన్క్వెస్ట్ అన్నది ఇండియాలో మొహమ్మద్ బిన్ ఖాసిమ్తో స్టార్ట్ అయింది. సో మన ఇండియాని ఇన్వైట్ చేసిన ఫస్ట్ అరబ్ రూలర్ మొహమ్మద్ బిన్ ఖాసిం. అతను దహిర్ అనే కింగ్ని ఓడించాడు సింధ్ రీజన్లో, అండ్ ముల్తాన్ రీజన్కి కూడా వెళ్ళాడు. ఇవి రెండు అంత ఇంపార్టెంట్ కాదు. దహిర్ అనే కింగ్ని ఓడించాడు సింధ్ రీజన్లో, అండ్ ముల్తాన్ అనే రీజన్ని కూడా కాన్క్వర్ చేశాడు. ఇతని తర్వాత ఇతని తర్వాత మొహమ్మద్ ఆఫ్ గజ్నీ వచ్చాడు. మొహమ్మద్ ఆఫ్ గజ్నీ యాక్చువల్గా వీళ్ళిద్దరూ సెటిల్ అవ్వాలని వచ్చిన వాళ్ళు కాదు. వచ్చి ఇండియాలో ఉండే సంపదనంతా దోచుకొని వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయారు. సో మొహమ్మద్ ఆఫ్ గజ్నీ టోటల్గా 17 టైమ్స్ ఇండియాని రైడ్ చేశాడు. ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్లో జైపాల్ అనే కింగ్ని ఓడించాడు. తర్వాత బ్యాటిల్ ఆఫ్ వైహింద్లో 1008లో జరిగింది. ఆనందపాల అనే కింగ్ని ఓడించాడు. అలాగా 17th టైం ఆయన 1024లో సోలంకి కింగ్ భీమదేవ వన్ని ఓడించాడు. ఆ టైంలోనే చాలా టెంపుల్స్ని ధ్వంసం చేసి, వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఈయన చేతుల్లో ధ్వంసం అయి ఉన్నది ఏంటంటే సోమనాథ్ టెంపుల్. ఎవరు చేశారు? మొహమ్మద్ ఆఫ్ గజ్నీ. అంతేకాకుండా ఇతను ఆర్ట్ అండ్ కల్చర్ని కూడా బాగా ప్రమోట్ చేసేవాడు. ఇతని కోర్ట్లోనే ఫిర్దోసి, అల్బెరూని అని ఇద్దరు గ్రేట్ స్కాలర్స్ ఉండేవారు. ఫిర్దోస్ వచ్చి షానామా అనే బుక్ని రాశాడు, అండ్ అల్బెరూని వచ్చి కితాబ్ ఈ హింద్ అనే బుక్ని రాశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈయన వెళ్ళిపోయిన తర్వాత మొహమ్మద్ గోరీ వచ్చాడు. యాక్చువల్లీ మొహమ్మద్ గోరీ అన్న ఆయన ఎవరు? గజ్నీ యొక్క సామంతుడు. గజ్నీ చనిపోయిన తర్వాత అతని సామంతుడైన ఘోరీ ఇండియాకి రావాలని డిసైడ్ అయ్యి ఇండియాకి వచ్చాడు. వచ్చి బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1లో, అది ఎప్పుడు జరిగింది? 1191 1191లో జరిగింది. అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ చేత ఓడింపబడతాడు. ఇంకా అతనికి చాలా షేమ్గా ఫీల్ అయ్యి మళ్ళీ 1192లో మళ్ళీ వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడిస్తాడు. సో ఈ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకు. 1191 అండ్ 1192. 1192లో తను పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. 1191లో పృథ్వీరాజ్ చౌహాన్ని గెలిచాడు. ఇతను వెళ్ళేటప్పుడు ఇంకా సంతోషంతో, ఆ సక్సెస్ యొక్క సంతోషంతో తన జనరల్ అయిన కుతుబుద్దీన్ ఐబక్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ 1193లో 1193లో మళ్ళీ కుతుబుద్దీన్ ఐబక్ సాయంతో వచ్చి బ్యాటిల్ ఆఫ్ చందవార్లో జయచంద్ర అనే రాజును ఓడించాడు. ఇప్పుడు కాసెస్ ఫర్ ఫెయిల్యూర్ ఆఫ్ హిందూ కింగ్డమ్స్, ఇలా అన్నిసార్లు మొహమ్మద్ ఆఫ్ గజ్నీ 17 టైమ్స్, గోరీ, వీళ్ళందరి చేతుల్లో మన ఇండియా ఓడిపోవడానికి కారణం ఏంటి? 1, రాజుల మధ్యలో యూనిటీ లేదు. 2, వాళ్ళ మిలిటరీ మెథడ్స్ అన్నీ అవుట్డేటెడ్గా ఉండేవి. అన్నిటికీ ఎలిఫెంట్స్ అలాంటివి యూజ్ చేసేవారు. 3, లీడర్స్ ఎప్పుడు వెల్ ఆర్గనైజ్డ్గా ఉండేవారు కాదు. ఇప్పుడు ఢిల్లీ సుల్తానేట్ స్టార్ట్ అయింది. సో ఈ అరబ్స్ మన ఇండియన్స్ వీక్నెస్ వెస్ట్రన్ వరల్డ్కి తెలియజేశారు ఇప్పుడు. సో నౌ ఢిల్లీ సుల్తానేట్స్ టర్క్స్ రావడం స్టార్ట్ అయ్యారు. వీళ్ళు టోటల్గా 4 డైనాసిటీలు, టర్క్స్ ఆఫ్ఘన్స్ ఇద్దరు వస్తారు. ఫస్ట్ ఈ టర్క్స్ డైనాసిటీలో ఫస్ట్ది స్లేవ్ డైనాసిటీ. ఇందులో ఫేమస్ రూలర్స్ మాత్రం చదువుకుందాం మనం. ఫేమస్ రూలర్స్ వచ్చి కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, గియాసుద్దీన్ బాల్బన్. ఇది స్లేవ్ డైనాసిటీ వాళ్ళు. ఖల్జీ డైనాసిటీలో ఎవరి గురించి చదవాల్సిన పని లేదు, జస్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ చాలా ఇంపార్టెంట్, జస్ట్ అతని గురించి చదువుకుందాం. తుగ్లక్ డైనాసిటీలో గియాసుద్దీన్ తుగ్లక్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అండ్ ఫిరోజ్ తుగ్లక్, ఈ 3 గురించి తెలుసుకుందాం. సయ్యద్స్ అండ్ లోడీస్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ దీంట్లో వీళ్ళ గురించి కూడా ఒక 2-3 పాయింట్స్ తెలుసుకుందాం.
స్లేవ్ డైనాసిటీలో ఫస్ట్ పర్సన్ కుతుబుద్దీన్ ఐబక్. వీళ్ళకి యాక్చువల్గా స్లేవ్ అన్న పేరు ఎందుకు వచ్చింది? ఈయన గోరీకి స్లేవ్ అంట. స్లేవ్ మామ్లుక్ అని కూడా అనేవారంట, మామ్లుక్. ఈయన గోరీకి స్లేవ్ అనమాట. ఇతను గోరీ చనిపోయిన తర్వాత అతను ఇండిపెండెంట్ రాజుగా స్టార్ట్ చేస్తాడు కుతుబుద్దీన్ ఐబక్. ఇతనికి లాగ్ బక్షి అనే టైటిల్ ఉంది. ఇతను చాలా లిబరల్గా డొనేషన్స్ ఇచ్చేవాడంట. సో లాగ్ బక్షి అని పేరు ఉండేదన్నమాట. ఇతని కోర్టులోనే స్కాలర్ హసన్ నిజామీ అని ఆయన ఉండేవాడు. ఇతని హెడ్ క్వార్టర్స్ ఇంద్రప్రస్థ వచ్చి నియర్ ఢిల్లీ. ఇతను ఒక సూఫీ సెయింట్ ఖ్వాజా కుత్బుద్దీన్ బఖ్తియార్ అనే పర్సన్కి కన్స్ట్రక్షన్ కూడా కట్టడానికి స్టార్ట్ చేస్తాడు. కానీ దట్ కన్స్ట్రక్షన్ సగంలో ఆగిపోతుంది ఇతని మరణం వల్ల. దాని తర్వాత దాన్ని ఇల్టుట్మిష్ కంటిన్యూ కంప్లీట్ చేసేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటది? చౌగన్ అంటే హార్స్ పోలో. హార్స్ల మీద నుండి పోలో ఆడతారు కదా, ఆ హార్స్ పోలోలో చనిపోయిన మన ఢిల్లీ సుల్తానేస్ట్ రాజు ఎవరు అని అడిగితే అది కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. చౌగన్ అంటారు. సో చౌగన్ హార్స్ పోలో ఆడుతూ ఈయన మరణిస్తాడనమాట, గుర్రం మీద నుంచి పడిపోయి. నెక్స్ట్ ఇల్టుట్మిష్. ఈ ఇల్టుట్మిష్ లాహోర్లో ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇప్పుడు వరుసగా ఏం చెప్పట్లేదు, జస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ని చెప్తున్నాను. సో ఇతను ఏం చేశాడు? లాహోర్ నుంచి క్యాపిటల్ని ఢిల్లీకి షిఫ్ట్ చేశాడు. ఇతని టైంలోనే తెముజిన్, ఈయన ఎవరు తెలుసా? తెముజిన్ అంటే చెంగిస్ ఖాన్. అతని పేరు చెంగిస్ ఖాన్, అసలు పేరు తెముజిన్ అనమాట. వీళ్ళేంటి మంగోల్స్, అసలు చాలా విధ్వంసాలు సృష్టించారనమాట, అందరినీ అటాక్ చేసేసి. సో ఇల్టుట్మిష్ యొక్క పాలసీ వల్ల తెముజిన్ అనే ఆయన ఇతన్ని అటాక్ అయితే చేయడు, కానీ కాంటెంపరీ అన్నట్టు. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కాంటెంపరీ ఆఫ్ ఇల్టుట్మిష్ అని అడిగితే మనం తెముజిన్ పెట్టచ్చు. తెముజిన్ ఆర్ చెంగిస్ ఖాన్. ఇతను ఎవరు ఇల్టుట్మిష్ ఆయన ఇంట్రడ్యూస్డ్ అరబిక్ కాయినేజ్ ఇన్ ఇండియా అనమాట. సిల్వర్ తంకా సిస్టమ్ని కూడా ఈయనే ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సిల్వర్ తంకా అన్నదే మన మోడర్న్ రూపీకి పాస్ట్ అని చెప్పొచ్చు మనం. ఈ సిల్వర్ టంకా అన్నది. ఈ ఇల్టుట్మిష్ దగ్గర 40 అని చెప్పి ఒక 40 పవర్ఫుల్ మిలిటరీ లీడర్స్ ఉండేవాళ్ళంట. తర్వాత ఈయన డైనాసిటీలో ఢిల్లీ సుల్తానేట్స్లో వేరే కింగ్స్ అందరూ పడిపోయారు అంటే కారణం ఈ పవర్ఫుల్ 40 లీడర్స్ వల్లే అనమాట. వాళ్ళు చేసే ట్రెషన్ వల్ల, వాళ్ళు చేసే మోసాల వల్లే అనమాట. గియాసుద్దీన్ బాల్బన్. ఈ గియాసుద్దీన్ బాల్బన్ అన్న ఆయన 40 ఇంతకుముందు చెప్పాను కదా, 40ని ఇల్టుట్మిష్ కోర్టులో వాళ్ళు పవర్ఫుల్ అయిపోవడం చూసి చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేవాడంట. ఏంటి? ప్రోస్ట్రేషన్ అంటే సాష్టాంగ ప్రణామాలు చేయడం, అంతేకాకుండా కింగ్ యొక్క ఫీట్ని కిస్ చేయడం, ఇలాంటి పద్ధతులన్నీ స్టార్ట్ చేశాడంట. పర్షియన్ ఫెస్టివల్ నవరోజ్ని కూడా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈయన మిలిటరీ ఆర్గనైజ్డ్గా ఉంటే ఎటువంటి వాళ్ళు అటాక్ చేయలేరు అన్న దృష్టితో ఒక దివాన్-ఇ-అర్జ్ అనే మిలిటరీ డిపార్ట్మెంట్ని స్థాపించాడు గియాసుద్దీన్ బాల్బన్ అని ఆయన. ఖల్జీ డైనాసిటీలో ఫౌండర్ ఎవరంటే జలాలుద్దీన్ ఖల్జీ యొక్క అల్లుడు అల్లావుద్దీన్ ఖల్జీ. సో అల్లావుద్దీన్ ఖల్జీ చాలా ఫేమస్లీ, ఆయన ఎందుకో చూద్దాం. ఈయన ధాగ్ అనే సిస్టమ్ని స్టార్ట్ చేశాడు. ఏంటి ధాగ్ అనే సిస్టమ్? ఇది బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అనమాట. గుర్రాల్ని బ్రాండ్ చేయడం జాతుల వారీగా, బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్. అండ్ హులియా, ఇవి కూడా ఏంటంటే లిస్ట్ ఆఫ్ సోల్జర్స్ పేర్లు అన్నిటిని లిస్ట్గా చేయడాన్ని హులియా అంటారు. ఇది ఒక సిస్టమ్ అనమాట. ఈయనే కనిపెట్టింది. అండ్ ఇంతకుముందు వరకు క్యాష్ని కైండ్లో ఇచ్చేవారు, కానీ ఈయన టైం నుంచి శాలరీస్లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఈయన వన్ ఆఫ్ ద మేజర్ రిఫార్మ్స్ ఈయన తీసుకొచ్చింది ఏంటంటే మార్కెట్ రిఫార్మ్స్. సో ఆ మార్కెట్స్ని వాళ్ళని ఏమంటారు? షహనాయి మండి అంటారు. అంతేకాకుండా చాలా డిపార్ట్మెంట్స్ని ఈ మార్కెట్ని రెగ్యులేట్ చేయడానికి అనేసి డిపార్ట్మెంట్స్ని కూడా స్థాపించాడు. ఏంటి? దివానీ రియాసట్. ఏంటి? ఈ మార్కెట్స్ని రెగ్యులేట్ చేయడానికి. అండ్ మున్హియాన్స్ అనేవాళ్ళు, వీళ్ళు వచ్చి సీక్రెట్ ఏజెంట్స్. ఎవరన్నా ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారా
అంత కరెక్ట్గా జరుగుతుందా మార్కెట్లో ప్రాక్టీసెస్ అని రాజు యొక్క సీక్రెట్ ఏజెంట్స్ అనమాట ఈ మున్హియాన్స్ అన్నవాళ్ళు. అండ్ అంతేకాకుండా అల్లావుద్దీన్ ఖిల్జీ ఇంకా ఏం చేశాడు, మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఈయన స్టార్ట్ చేశాడంట. మెజర్మెంట్ ఆఫ్ ల్యాండ్, దాని బేసిస్ మీద ల్యాండ్ రెవెన్యూ కట్టించుకోవడం లాంటివి. 1303లో చిత్తోర్ ఫోర్ట్ని ఆక్యుపై చేయడానికి వెళ్ళాడు. ఆ కింగ్ ఎవరు, రాజా రతన్ సింగ్ అనమాట. అతని వైఫ్ రాణి పద్మిని. మన సినిమా ఉంది కదా పద్మినిది, సో రాణి పద్మిని. ఈమె ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే రాజా రతన్ సింగ్ని ఓడిస్తాడో అప్పట్లో స్త్రీల్లో జౌహార్ అని వాళ్ళే కాల్చుకునేసే వాళ్ళు చనిపోయేవాళ్ళు అనమాట, సూసైడ్ చేసుకునేసి. వాళ్ళకి ఢిల్లీ సుల్తాన్ రూలర్స్కి పట్టుబడకూడదు అనేసి. సో ఈమె జౌహార్, దాన్ని జౌహార్ అంటారు. సో ఈమె మామని కాల్ చేసుకునేసి చనిపోతుంది, రాణి పద్మిని అన్నామ. అండ్ అల్లావుద్దీన్ ఖిల్జీ కోర్ట్లోని ద ఫేమస్ అమీర్ ఖుస్రో అనే ఆయన ఉండేవాడు. ఈయన అలై దర్వాజా అనే కన్స్ట్రక్షన్ కూడా చేశాడు. ఇది ఒక కన్స్ట్రక్షన్ అనమాట, వన్ బిల్డింగ్ అది. అలై దర్వాజా ఎవరు కట్టారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీ అలై దర్వాజాని కట్టారు. అమీర్ ఖుస్రో అన్న ఆయన అల్లావుద్దీన్ ఖిల్జీలో కోర్ట్లో పోయిట్ అనమాట. ఇప్పుడు తుగ్లక్ డైనాసిటీ. ఈ తుగ్లక్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు, గయాసుద్దీన్ తుగ్లక్. ఇందులో ఫేమస్ తుగ్లక్ ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఈయన అసలు ఢిల్లీ సుల్తానేట్స్లో ద మోస్ట్ లిటరేట్ పర్సన్ వచ్చి మొహమ్మద్ బిన్ తుగ్లకే అంట. కాకపోతే ఈయన్ని అందరూ ఎందుకు పట్టించుకోలేదంటే ఇతను చాలా ఫ్యూచర్లో జరగాల్సింది చాలా ప్రోగ్రెస్గా అడ్వాన్స్గా ఉండాల్సిన రిఫార్మ్స్ అన్నీ చాలా ఇంతకుముందే స్టార్ట్ చేయడం వల్ల జనాలకు అది నచ్చేది కాదు. అతను సౌత్ ఇండియా ఎక్స్పాన్షన్ చేయడానికనేసి దేవగిరి అనే ప్లేస్కి ఢిల్లీ నుంచి క్యాపిటల్ని షిఫ్ట్ చేయాలనుకుంటాడు. దేవగిరిని దౌలతాబాద్గా కూడా పేరు మారుస్తాడు. సో ఢిల్లీ నుంచి దేవగిరికి క్యాపిటల్ షిఫ్ట్ చేయడానికి మొత్తం ప్రజల్ని అందరినీ ఇబ్బంది పెట్టేస్తాడు. మళ్ళీ తీరా షిఫ్ట్ అయిపోయిన 2 yearsకి మళ్ళీ తిరిగి ఢిల్లీకి మళ్ళీ క్యాపిటల్ని మళ్ళీ తిరిగి షిఫ్ట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకి తన మీద బాగా కోపం వచ్చేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే టోకన్ కరెన్సీ. ఇతను టోకన్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సిల్వర్ కాయిన్స్ సిల్వర్ యొక్క ఎక్కువ ఉండకపోవడం వల్ల అది బాగా వాల్యూ అవ్వడం వల్ల సిల్వర్ ప్లేస్లో కాపర్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. కానీ కాపర్ కాయిన్స్ని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు మింట్ చేసేసుకునేవాళ్ళు. సో అందుకనేసి మళ్ళీ దాన్ని తీసాడు. సో దీనివల్ల కూడా ప్రజలకి ఇతని మీద బాగా కోపం వచ్చేది. ఇతను చేసిన మంచి వాటిల్లో ఇతను తక్కువ లోన్స్ ఈ అగ్రికల్చర్ కల్టివేషన్కి లాంటి వాటికి లోన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అగ్రికల్చర్ని ప్రమోట్ చేయడానికి దివానీ కోహి అని సపరేట్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాడు. ఎవరు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. దివానీ కోహి అన్న డిపార్ట్మెంట్ని. ఇప్పుడు ఫిరోజ్ తుగ్లక్ గురించి తెలుసుకుందాం. గయాసుద్దీన్ తుగ్లక్ ఫౌండరు. ఇప్పుడు ఫిరోజ్ తుగ్లక్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఎలాగో మొత్తం తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిరోజ్ తుగ్లక్. ఈ ఫిరోజ్ తుగ్లక్ అన్న ఆయన ఫస్ట్ పర్సన్ టు ఇరిగేషన్ మీద ట్యాక్స్ వేశాడంట. అంతేకాకుండా ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. ఎవరెవరికంటే ఆర్ఫన్స్, అనాథలు అయిపోయిన పిల్లలకి, అండ్ విడోస్కి, వితంతువులకి ఒక డిపార్ట్మెంట్, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అనేసి వాళ్ళని కేర్ తీసుకోవడానికి దివానీ ఖైరత్ అనే డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాడు. ఇతనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈయన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఒక కన్వర్టెడ్ తెలుగు బ్రాహ్మణ్ అనమాట, కానీ జహాన్ మక్బాల్ అని. అతను ప్రియంగా ఉండేవాడు. అండ్ జిజియా ఏంటి, నాన్ ముస్లిమ్స్ మీద వేసే ట్యాక్స్ అనమాట. ఈయన అది కూడా వేసేవాడు. ఇతని టైంలోనే తైమూర్ అన్న ఆయన ఇన్వైట్ చేశాడు ఇండియాని. ఎప్పుడు 1398లో తైమూర్ అనే ఆయన ఫిరోజ్ తుగ్లక్ టైంలో ఇన్వైట్ చేశారు. సయ్యద్స్ అండ్ లోడీస్. సయ్యద్స్లో ఇప్పుడు తైమూర్ అన్న ఆయన తన జనరల్ని ఖిజర్ ఖాన్ని ఇక్కడికి వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఖిజర్ ఖాన్ అన్న ఆయన సయ్యద్ డైనాసిటీ ఫామ్ చేశాడు. ఇంకా అంతకుమించి ఇంపార్టెంట్ ఏం లేదు సయ్యద్లో. ఇప్పుడు లోడీస్ అన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ఘాన్స్ అనమాట. ఇప్పటి వరకు వీళ్ళు ముందున్న వాళ్ళందరూ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు, టర్క్స్ అనమాట. ఇప్పుడు ద ఓన్లీ ఆఫ్ఘాన్స్ అంటే లోడీస్ అన్నవాళ్ళు అనమాట. ఇందులో ఫేమస్ ఎవరెవరంటే బహ్లుల్ లోధి, సికిందర్ లోధి అండ్ ఇబ్రహీం లోధి. ఈ ముగ్గురు చాలా ఫేమస్ అనమాట. అంతే
అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.